హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న క్వాడ్రిలేటరల్స్ రూల్స్తో పాటు ఇంకా కొన్ని క్వాడ్రిలేటరల్ రూల్స్, వాటిపైన ఇంపార్టెంట్ బిట్స్, టెట్ మరియు డిఎస్సి వర్షన్, అట్ ద సేమ్ టైం 8th 9th క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. లెట్ us start the first problem. Which of the following has equal angles? ఈక్వల్ యాంగిల్స్ ఉండే ఫిగర్ ఏది? చూడండి, రెక్టాంగిల్, కైట్, ట్రెపిజియం అండ్ రాంబస్. వీటిలో ఎవ్రీ యాంగిల్ 90 degreesతో రెక్టాంగిల్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ యాంగిల్స్ 360 అవుతుంది, కానీ ఈక్వల్ యాంగిల్స్ కలిగి ఉండే ఫిగర్స్ ఇవేవి కాదు. నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ విచ్ డయాగ్రామ్ హ్యాస్ డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండికులర్లీ? చూడండి, ప్యారలోగ్రామ్, కైట్, ట్రెపిజియం, రెక్టాంగిల్. ఇక్కడ పర్పెండికులర్ బైసెక్టార్స్ చేసే ఏవి ఈ ఫిగర్లో, ఇక్కడ ఉండే ఫిగర్స్ ఏవి కాదు. ప్యారలోగ్రామ్ కాదు, కైట్ కాదు, ట్రెపిజియం కాదు అండ్ రెక్టాంగిల్ కాదు. పర్పెండికులర్ బైసెక్టార్స్ చేసేది రాంబస్. వీటిలో ఏది ఆన్సర్ కాదన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాటిస్ఫై ద గివెన్ కండిషన్స్? ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ని సాటిస్ఫై చేసేది ఏది? చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనగానే మనకి రెండు ఫిగర్స్ గుర్తొచ్చేయాలి, స్క్వేర్ అండ్ రాంబస్. బట్ ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్ అంటున్నారు. మనకి రాంబస్లో అన్ని యాంగిల్స్ 90 degreesలో ఉండవు. ఒక స్క్వేర్లో మాత్రమే అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అంటున్నారు. ప్యారలల్ అండ్ ఈక్వల్. సో ఇక్కడే తెలిసిపోయింది మనకి స్క్వేర్ అని. దే ఆర్ గివెన్ ద ఆప్షన్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్, ట్రెపిజియం, స్క్వేర్ అండ్ రాంబస్. మనకు కన్ఫ్యూజన్ అంతా ఈ రెండిట్లోనే. బట్ అన్ని యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏబిసిడి ఏరియా ఈజ్ 40 centimeters square, దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్? ఇక్కడ చూడండి, ఏబిసిడి, ఏబిఈఎఫ్ అనేది రెండు, ఒకటేమో రెక్టాంగిల్, ఒకటేమో ప్యారలోగ్రామ్. అయితే ఇక్కడ మనకి రెండు ఫిగర్స్కి ఒకే బేస్ని కలిగి ఉన్నాయన్నమాట. ఒకే బేస్ ఉండే రెండు ఫిగర్స్ యొక్క రెండు క్వాడ్రిలేటరల్సే చూడండి, 4 sides ఫిగర్సే కాబట్టి. సో ద ఏరియా ఆఫ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్స్ టు ద ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్ అవుతుంది అన్నమాట. సో ఏబిసిడి ఏరియా ఎంత ఉంది? 40 centimeters square. దెన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్? 40 centimeters square. సో ద ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏరియా ఆఫ్ ఏబిసిడి ఈజ్ 30 centimeters square, నెక్స్ట్ దెన్ ఏరియా ఆఫ్ ఏబిఈ ఈజ్ డాష్ సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో రెండు క్వాడ్రిలేటరల్సే అనమాట, 4 sides ఫిగర్స్. ఇక్కడేమో ఒకటేమో రెక్టాంగిల్, ఒకటేమో ట్రయాంగిల్. బట్ బేసెస్ ఆర్ ఈక్వల్, రెండు ఫిగర్స్కి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో ఒకే బేస్ పైన ఉండే ఒక క్వాడ్రిలేటరల్, ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాస్ ఎలా ఉంటాయి అంటే, ఈ క్వాడ్రిలేటరల్ ఏరియాలో ఈ ట్రయాంగిల్ ఏరియా అనేది హాఫ్ ఉంటుంది. ఒకవేళ ట్రయాంగిల్ ఏరియా ఇచ్చి క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయమంటే డబల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఏబిఈ మనకి ట్రయాంగిల్ అడిగారు కాబట్టి ఈ టోటల్ ఏరియాలో బై 2 చేస్తే సరిపోతుంది. సో 30కి బై 2 అనమాట. 30/2 మీన్స్ 15. సో ఆప్షన్ 15 centimeters square ఉండేది మనకి కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్, ఇఫ్ ABCD is a rectangle, then angle AOB equal to dash. చూడండి, రెక్టాంగిల్ అని చెప్తున్నాం. రెక్టాంగిల్లో మనకు ఆల్రెడీ తెలుసు, ఎవ్రీ యాంగిల్ షుడ్ బి 90 degrees అనమాట. అయితే ఇవి బైసెక్టార్స్ అనమాట. ఓఏ ఓబి అన్నవి బైసెక్టార్స్. బైసెక్టార్స్ మీన్స్ ఇది 45 అవుతుంది, ఇది 45. 90లో హాఫ్ అంటే 45 కదా. బై సెక్టార్ రెండు సెక్టార్లుగా, అది కూడా ఈక్వల్ సెక్టార్లుగా డివైడ్ చేస్తుంది అనమాట. సో 45. ఇది గమనించినట్లయితే ఒక ట్రయాంగిల్, యాంగిల్ ఏఓబి అని. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180. 45 90 degrees. 180లో నుండి 90ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 90 వస్తుంది. సో యాంగిల్ ఏఓబి ఈజ్ 90 degrees.
నెక్స్ట్, if a rhombus and a square has same base, then ratio of their areas is అంటున్నారు. రాంబస్ స్క్వేరు ఒకే బేస్ పైన ఉన్నాయంట. ఒకే బేస్ పైన ఉన్నప్పుడు వాటి యొక్క ఏరియాలు ఇందాకే చెప్పుకున్నాం మనం. క్వాడ్లేటరల్ రెండు ఏవైనా క్వాడ్లేటరల్ ఒకే బేస్ పైన ఉంటే వాటి యొక్క ఏరియాస్ ఈక్వల్. సో రేషియో కూడా ఏమవుతుంది? ఈక్వల్ 1 అవుతుంది. రెండింటికి ఒక్కటే అని అర్థం. నెక్స్ట్, ఇన్ రాంబస్ ఏబిసిడి AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్ ఈక్వల్ టు అంటున్నారు. రాంబస్లో ఎప్పుడైనా కూడా స్క్వేర్స్ సమ్, అది సైడ్స్ స్క్వేర్స్ యొక్క సమ్ అనేది డయాగోనల్స్ యొక్క స్క్వేర్స్కి సమ్ అవుతుంది. ABCD అనేది రాంబస్ అయితే చూడండి, ఒక బొమ్మ డ్రా చేద్దాం. ABCD AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ DA స్క్వేర్. ఈ స్క్వేర్స్ యొక్క సమ్ డయాగోనల్ స్క్వేర్స్కి సమ్. డయాగోనల్స్ ఏంటి? ఇక్కడ AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్, V స్క్వేర్స్కి సమ్ అవుతుంది అనమాట. సో AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అని ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఈక్వల్ అనమాట. సో ఆప్షన్ C ఈజ్ కరెక్ట్. AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్. నెక్స్ట్, in a rectangle ABCD, E, F are the midpoints of BC and AD. G is point on EF. Then triangle GAB equals to అంటున్నారు. చూడండి, ABCD అనేది ఒక రెక్టాంగిల్. EF అనేవి BCకి ADకి మిడ్ పాయింట్స్. E, F ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ BC అండ్ AD. G ఈజ్ ద పాయింట్ ఆన్ EF. ఇది EFకి మధ్యలో ఉందన్నమాట. దెన్ ట్రయాంగిల్ GAB వాల్యూ ఈజ్ అంటున్నారు. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఒక రెక్టాంగిల్. దీన్ని ఇది మళ్ళీ 2 రెక్టాంగిల్స్గా డివైడ్ చేస్తాం. సో ఇది 2, ఇది 2. మళ్ళీ దీంట్లో ఇది మనం చెప్పుకున్నాం ఒకే బేస్ పైన ఉంది. ఒకే బేస్ పైన ఉండే ఒక క్వాడ్లేటరల్ ఒక ట్రయాంగిల్ అయితే ఈ క్వాడ్లేటరల్లో ట్రయాంగిల్ ఏరియా 1 ఉంటుంది. సో ఎంత ఉంటుంది? మొత్తం 4లో ఇది 1 అయిపోయింది. సో 1/3 పార్ట్స్ ఉంటుందన్నమాట. 4 పార్ట్స్ టోటల్లో ఇది 1/3. 1/3 రెక్టాంగిల్ ఏబిసిడిలో 1/3 పార్ట్ ఉంటుంది. సో ఆప్షన్ D ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y మైనస్ ఎక్స్? ఇక్కడ చూడండి, ఒక ఫిగర్ ఇచ్చారు. ఈ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి రాంబస్ అని తెలిసిపోతూ ఉంది. ఈ రాంబస్ పేరేమో BEST, బెస్ట్ అని పెట్టారు. ఇన్ ఏ రాంబస్ ద డయాగోనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. పర్పెండిక్యులర్ అంటే 90 degrees ఉంటుంది. సో y ఈక్వల్ టు 90 degrees తెలిసిపోయింది మనకి. సో నెక్స్ట్, ఇది ఒక ట్రయాంగిల్. ప్రతిది 4 ఇవి రాంబస్లో 4 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. OBT, OBE, ఇక్కడ O ఉంటే OES అండ్ OST. 4 ఆర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 90 degrees, ఇక్కడ 40. ఇది ఒక ట్రయాంగిల్ అనుకుంటున్నాం కదా. ఆ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత ఉండాలి? 180 ఉండాలి. 90 + 40 130. 130 అయితే ఇది ఎంత ఉంటుంది? 50 degrees ఉంటుంది. ఇది 50 అయితే చూడండి, ఇవి ప్యారలల్ లైన్స్ అని ఇందాకే చెప్పుకున్నాం. ప్యారలల్ లైన్స్లో ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ట్రాన్స్వర్సల్ అయిపోతుంది. ట్రాన్స్వర్సల్లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో x ఈక్వల్ టు 50 అయింది. సో y ఈక్వల్ టు 90 మైనస్ x ఈక్వల్ టు 50. 90 - 50 ఈజ్ 40 degrees. ఆప్షన్ A, 40 degrees is correct answer. Next, if one angle of a parallelogram is 100 degrees, then adjacent angle is dash. చెప్పుకున్నాము అడ్జసెంట్ యాంగిల్స్
మేక్స్ 180 ఇన్ ఎ పారలోగ్రామ్ అనేసి. సో ఒకటి 100 అయితే నెక్స్ట్ ఆటోమేటికలీ 180 - 100 80 degrees ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ఎ పారలోగ్రామ్ ఈజ్ 3:2. దెన్ ద యాంగిల్స్ ఆర్ అన్నారు. అడ్జసెంట్ యాంగిల్స్ ఇందాకే చెప్పుకున్నాం, పారలోగ్రామ్లో అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180 అని చెప్పాం. సో ఒక వేరియబుల్ తీసుకున్నట్లయితే 3x + 2x ఎప్పుడైనా రేషియో వచ్చినప్పుడు ఒక వేరియబుల్ తీసుకోవాలి. 3x + 2x = 180 అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి. సో 5x = 180 అవుతుంది. దెన్ x = 180/5 అవుతుంది. 5 3s 15, 5 6 30. సో x = 30 వచ్చింది. బట్ రేషియో అడుగుతున్నావు, యాంగిల్స్ అడుగుతున్నారు. x 36 వచ్చింది. మనకి 3x కావాలి. 3 × 36 108. ఒకటి 108 ఎక్కడుందో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 180 - 108 చేసినా సరిపోతుంది. అదర్వైజ్ 2 × 36 72 వేసుకున్నా సరిపోతుంది. ఎలా చేసినా ఓకే అనమాట. సో చూడండి, 108 degrees and 72 degrees ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ పారలోగ్రామ్ ఇక్కడ. సో ఇవి క్వాడ్రిలేటరల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అట్ ద సేమ్ టైం మ్యాటర్ రూపంలో ఉన్నవి గుర్తుపెట్టుకోవడానికి చేయటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వీడియో మీకు చాలా ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.